అయ్య అరే 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 అరే. ఓ వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఏంటి ఇవాళ మనం నేర్చుకోబోయే టాపిక్ అని మీరు అందరు వెయిట్ చేస్తున్నారా? ఎస్, నేను కూడా వెయిట్ చేస్తున్నాను. నేర్చుకోవడానికి నాకు కూడా కుతూహలంగా ఉంది. కానీ మనం ఏ కలర్ పెన్ వాడదాం ఇవాళ? బ్లూ కలర్ పెన్. ఓకే. ఓకే. నేను ఏం నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాను ఇవాళ? బేసిక్ మ్యాథమెటిక్స్. ఓకే. ఏంటంటే ఇది బేసిక్ మ్యాథమెటిక్స్. ఇదివరకు వీడియోలో మనం ఏం చూసామంటే క్యాల్కులస్ బేసిక్స్ ఒకటి చెప్పాను, కోఆర్డినేట్ బేసిక్స్ ఒకటి చెప్పాను. ఇప్పుడు బేసిక్ మ్యాథ్స్ చాలా చాలా అవసరం అండి. ఎక్కడ అవసరం? మనకి ఎక్కడ అవసరం అంటే ఫిజిక్స్ లో. మనం అనుకుంటాం కానీ ఫిజిక్స్ అనేది సైన్స్ లో ఉంటుందని, కానీ ఫిజిక్స్ కి చాలా చాలా అవసరం బేసిక్ మ్యాథ్. మరి బేసిక్ మ్యాథమెటిక్స్ ఎంత ఉంది! అప్ప ఉందండి బేసిక్ మ్యాథమెటిక్స్. మరి ఏం చేయాలి? ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? ఇన్ని ఫార్ములాస్ ఉన్నాయి సార్, ఎలా సార్ అంటే, అదిగోండి మనకు వచ్చేసింది మన బ్యూటిఫుల్ మీ ఛానల్ మ్యాథ్స్ ఛాంపియన్స్ అరీనా. ఇవాళ మనం ఏం చేయబోతున్నాం, ఇవాళ మనం ఏం నేర్చుకుంటాం అనేది మనం ఒకసారి చూస్తే, ఇక్కడ మళ్ళీ బ్లూ కలరే వాడదామా? వెరీ నైస్. రెడ్ కలర్ వాడదాం పోనీ. రెడ్ కలర్ వద్దులేండి, ఎప్పుడు రెడ్ ఎందుకు, బ్లూ, పర్పుల్. ఎస్. ఇవాళ మనం ఏం చేద్దామంటే కొన్ని ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములే. ట్రిగ్నోమెట్రిక్ ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములే చూద్దాము. హలో హలో. మరి ఏంటి ఫార్ములాలు? ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాలు అనగానే బోల్డ్ ఫార్ములాలు ఉంటాయి కదా. అన్ని ఫార్ములాలు మనకు వద్దండి. చాలా చాలా బేసిక్‌గా మనకు అర్థం చేసుకోవాల్సినవి 3 ఉన్నాయి. ఐడెంటిటీస్ అంటారు. అది మీకు తెలుసు. దాని తర్వాత మన ఫార్ములాస్ రాద్దాం. సో, ముందు మనం ఏం రాద్దామంటే, ఇందులో మనం ఏం రాద్దామంటే, ముందు ఐడెంటిటీస్ రాద్దాం. ఏంటది? హలో! ఐడెంటిటీస్ అన్నారండి. ఐడెంటిటీస్ ఎలా వచ్చాయి సార్? ఏం సార్ అంటే, ప్రెజెంట్ మనం ఫార్ములాస్ కదండీ! గుర్తుపెట్టుకుందామండి ప్లీజ్ అండి. హలో! సో, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే. తర్వాత ఇంకొక ఫార్ములా చెప్పండి. ఇంకో ఫార్ములా మీకు గుర్తుందా? యెస్. 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. వావ్! మరి ఇంకో ఫార్ములా చెప్పండి. త్వరగా త్వరగా చెప్పాలి. హలో మై డియర్ చిల్డ్రన్. మరి ఇంకో ఫార్ములా ఏంటంటే 1 ప్లస్ అరే! అరెరే! ఏంటండి బాబు! 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా 1 ఎలా రాశారండి బాబు! అయ్యో రామా! ఇది తప్పండి బాబు. 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా ఏమిటి? సీకెంట్ స్క్వేర్ థీటా అండి. అరెరెరెరే! 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా ఎంత? సీకెంట్ స్క్వేర్ థీటా. మరి ఇంకో ఫార్ములా మనకేం మిగిలింది? 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ఎంత? అది కొసీకెంట్ స్క్వేర్ థీటా. చూసారా అండి? బేసిక్ ఫార్ములా చెప్పడానికి ట్రై చేసి నేను బేసిక్‌గానే మిస్టేక్ చేశాను. అబ్బబ్బబ్బబ్బబ్బా! సార్, ఇందులో నుంచి మనకి మంచి ఐడెంటిటీస్ రాసాం. మనం 3 ఐడెంటిటీస్ రాసాం. చక్కగా రాసాం కదా! వెరీ నైస్. ఇప్పుడు మనం ఫార్ములేస్ రాద్దాం. ఏం రాద్దాం మనం? ఫార్ములే. ఏ ఫార్ములే? ట్రిగ్నామెట్రిక్ చదువుతున్నాం కదండీ! మరి ట్రిగ్నామెట్రిక్‌లో ఫార్ములే. మరి ఇదంత అవసరమా సార్? యెస్ సార్. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఎంత? సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. వెరీ గుడ్. వచ్చిందండి అందరికి? వెరీ నైస్. ఒకసారి మళ్ళీ చెప్పండి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఇంకోటి ఏంటి? సైన్ ఆఫ్ ఏ మైనస్ బి రాశాను అనుకోండి. ఏం రాయాలి నేను? ఏం లేదు. సైన్‌కి ఏం మారదు. ఆ సైన్ మాత్రమే ఆహ్, ఏమంటారు? ప్లస్సా, మైనస్సా అదొక్కటే మారుతుంది. వావ్! ఇప్పుడు సిమిలర్‌గా నేను కాస్‌కి రాయడానికి ట్రై చేశాననుకోండి. అమ్మో! చాలా జాగ్రత్తగా ఉండాలండి బాబు. కాస్ దగ్గర మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కాసు మహారాజండి మరి. ఏం చేద్దాం మరి? ఇప్పుడు చూడండి కాస్‌లోకి మళ్ళీ రాద్దామండి. సో, కాస్ ఏ ప్లస్ బి రాసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనకి ఏముంది? సైన్ ప్లస్ ఉంది. సో, ఆన్సర్‌లో కాస్ ఏ, కాస్ బి మైనస్
సైన్ ఏ సైన్ బి అని రాయాలి. వా 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 ఇంకొక ఫార్ములా ఏంటి రాద్దాం మనం? కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఏం చేయాలి సార్ ఇక్కడ నేను? వెరీ సింపుల్, ఇక్కడ ప్లస్ పెట్టి చేసేయాలి. సో కాస్ ఏ కాస్ బి సైన్ ఏ సైన్ బి. వావ్! అబ్బబ్బబ్బబ్బా! ఇప్పుడు లాస్ట్ అండి. ఈ వీడియోకి ఇంక మనం ఇంకొక ఏం చదవద్దండి. ఇంక ఇదొక్కటే లాస్ట్. ఓకేనా? టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఎలాగా? అంటే టాన్ ఏ ప్లస్ టాన్ బి బై 1 మైనస్ టాన్ ఏ ఇంటూ టాన్ బి. మరి ఇంకోటి వేద్దాం. టాన్ ఆఫ్ ఏ మైనస్ బి ఎలాగా? ఓకే. సో టాన్ ఏ మైనస్ టాన్ బి బై 1 ప్లస్ టాన్ ఏ టాన్ బి. వావ్! ఐ థింక్ మీరు అందరూ బా చేశారు కదండీ! చాలు ఇవాల్టికి చాలు. 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 మళ్ళీ ఇంకొక దాంతో వస్తాను. అప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్దాం. బాయ్.